ఇది షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇది. ఉమ్. 18 డేస్ ఉంటుంది. మార్నింగ్ 6 to 7 కండక్ట్ చేస్తాం. ఓకే. అసలు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే మనందరికీ కలిగేటటువంటి రుగ్మతలన్నీ కూడా ఈ ఎనర్జీ సెంటర్స్లో ఉండేటటువంటి బలహీనత వల్ల దాని యొక్క రిఫ్లెక్షను డిసీజ్ రూపంలో మనం ఫేస్ చేస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి మూలాధారం బలహీనంగా ఉందనుకోండి. మూలాధారంలో ప్రాణశక్తి తగ్గింది. ఆ ప్రాణశక్తి తగ్గడం చేత మూలాధారం బలహీనం అవుతుంది. మూలాధారం ఎప్పుడైతే బలహీనమైందో మన కండరాల నొప్పులు, కండరాలకు సంబంధించిన సమస్యలు, పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. నడుము నొప్పి ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. ఎక్కువ మొబిలిటీ ఉండదు. ఎక్కువ వేగంగా కదలడం ఉండదు. కదలికలు తగ్గుతాయి. మూలాధారం బలహీనమైతే. అలాగే స్వాదిష్టానం బలహీనమైతే మూత్రపిండాల సమస్యలు, మానసిక సమస్యలు ఇలాంటి సమస్యలొస్తాయి. అర్థమవుతుందమ్మా. అలాగే అర్థమవుతుంది. మణిపుర శక్తి కేంద్రం బలహీనమైందనుకోండి, ఈ ఎసిడిటీకి సంబంధించినవి, పొట్టకు సంబంధించిన రుగ్మతలు, ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువుంటుంది. లేదా నెగెటివ్ థింకింగ్ ఎక్కువుంటుంది. గతానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉమ్. ఉంటాం. అలాగే ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాం. సున్నితపు వైఖరి ఉంటుంది. ఉమ్. అలాగే ఆందోళన ఎక్కువుంటుంది. పనులు పూర్తి స్థాయి ఆనందంగా చేయలేం. ఇట్లాంటి సమస్యలన్నీ మణిపురం బలహీనం అవ్వడం వల్ల వస్తాయి. అలాగే అనాహతం బలహీనమైతే హృద్రోగ సమస్యలు, శ్వాస తక్కువగా తీసుకోగలగడం, శ్వాస తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, తను ఏది కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోవడం, చేయలేకపోవడం ఇవన్నీ వచ్చేస్తాయి. విశుద్ధి బలహీనం అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్సు, థైరాయిడ్ ప్రాబ్లమ్సు, అలాగే క్రియేటివ్‌గా లేకపోవడం, ఎప్పుడూ 10 మందిలో కలవలేకపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ ఈ విశుద్ధి బలహీనం అవ్వడం వల్లొస్తాయి. అలాగే ఆజ్ఞ బలహీనమైతే మైగ్రేన్ సమస్యలు, ఇప్పుడు మీరు చెప్పే టినిటస్ లాంటి సమస్యలు, ఉమ్. వినికిడి లోపం, కంటి చూపు తగ్గడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అలాగే సహస్రారం బలహీనమైతే ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ లాంటివి, ఈ విటమిన్ డెఫిషియన్సీసు, ఇక మందులతో తగ్గని రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ సహస్రారం బలహీనం అవ్వడం వల్ల, ఇలా మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ బలహీనం అవ్వడం వల్ల మనకి ఈ సమస్యలొస్తూ ఉంటాయి. ఇది నేను ఆహ్, పూర్తి స్థాయి అనుభవంతో నేను ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నామనమాట. ఈ ఓకే. సమస్యలన్నిటిని గూడా మనం మళ్ళీ ఈ ఎనర్జీ సెంటర్‌లో ప్రాణశక్తిని పెంపొందింపజేసేటటువంటి సాధనలు చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడొచ్చు శాశ్వతంగా. అర్థమవుతుందా? ఇట్లా అర్థమవుతుంది. మీకు ఒక 6 డేస్ వరకు ఈ షట్చక్రాకర్షణ క్రియలో ఒక 6 రోజులు ఈ 6 ఎనర్జీ సెంటర్స్‌లో ప్రాణశక్తిని పెంపొందింపజేసే క్రియల్ని ఇక్కడ ట్రైనరు ప్రాక్టీస్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయిస్తాడు. ఆ తర్వాత హీలింగ్ నేచర్‌ని డెవలప్ చేసే విధంగా ప్రతి ఎనర్జీ సెంటర్‌లోనూ హీలింగ్ ఎట్లా జేసుకోవచ్చు? మనం ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి ప్రక్రియలతో సంబంధం లేకుండా కేవలం మైండ్‌తోనే మనం ఎనర్జీస్‌ని హీల్ జేసుకోవచ్చు, కంట్రోల్ జేయొచ్చు, మెయింటైన్ జేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు, ఇంప్రూవ్ జేయొచ్చు. ఎంఎఫ్‌బీసీఐ అంటాం. ఈ 5 పనులు మైండ్‌తోనే చేసే విధంగా మీకు క్రియాయోగంలో ఉండేటటువంటి కాన్సెప్ట్స్‌ని మీకు పరిచయం జేస్తాడు. తర్వాత మన ఎనర్జీ ద్వారానే మన చుట్టూ ఒక పాజిటివిటీ పాజిటివ్ ఉండేటటువంటి వ్యవస్థని ఇంప్రూవ్ జేసుకోవచ్చు. మన చుట్టూ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనమే క్రియేట్ జేసుకోవచ్చు. అది ఈ ఎనర్జీ ద్వారానే మనం క్రియేట్ చేయగలుగుతాం. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అలా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్‌తో మన చుట్టూ ఒక పాజిటివ్ నేచర్‌ని మనం డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అంశాలను గూడా మీకు గైడ్ జేయడం జరుగుతుంది. సో, ఇట్లా 18 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది. ఇది మార్నింగ్ 6-7 ఉంటుంది. మధ్య మధ్యలో నేను పర్సనల్ సెషన్స్ గూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనమందరం ఒక ఎనర్జీ సెంటర్‌లో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక ఎనర్జీ సెంటర్‌లో ఉండే ఎనర్జీ బలహీనం అవ్వడం వల్ల. సో, మనం ఏం జేయాలి? మనం ఎట్లా అన్ని ఎనర్జీ సెంటర్స్‌ని సాధన చేస్తూనే, మనం ఏదైతే బలహీనంగా ఉందో ఆ ఎనర్జీ సెంటర్‌ని ఎక్కువగా సాధన చేసే విధంగా మేము గైడ్ చేస్తాం. అర్థమవుతుందా? సో, అది అర్థమవుతుంది. పర్సనల్ గైడెన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం మన ఎనర్జీ సెంటర్‌ని బలంగా చేసుకొని, మిగిలిన ఎనర్జీ సెంటర్స్ గూడా ఎనర్గైజ్ చేసుకుంటూ ఉండే విధంగా ఒక సాధన క్రమాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం పర్సనల్ సెషన్స్ ద్వారా. సో, ఇట్లా షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది హెల్త్, వెల్త్, సక్సెస్ ఈ 3 అంశాలు ప్రధానంగా మనం పొందాల్సినవి గాబట్టి, జన్మ ఎత్తగానే సృష్టి మనకి 3 లక్ష్యాలను ముందు పెడుతుంది. అరే! నువ్వు శ్రేయస్కరంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి పనిలోనూ విజయాన్ని పొందాలి. ఐశ్వర్యవంతంగా ఉండాలి. లేమి అనేది ఉండకుండా నువ్వు హ్యాపీగా ఉండాలి. అనే ఉద్దేశంతో మనకి 3 లక్ష్యాలని టార్గెట్‌గా పెట్టి జన్మనిస్తుంది.
కానీ మనం జన్మ తీసుకున్న తర్వాత ఈ లక్ష్యాల కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. ఐశ్వర్యం సిద్ధించుకోవడానికో, లేకపోతే విజయాన్ని పొందడం కోసమో, లేకపోతే ఆరోగ్యాన్ని పొందడం కోసం బాహ్యమైనటువంటి అంశాల మీద ఆధారపడి చివరికి మన లక్ష్యాలను మనం మర్చిపోయి వేరే మార్గాన్ని పట్టుకుంటాం. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు నేనున్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాం. మన లక్ష్యం ఏంటి? శ్రేయస్సు పొందడం. ఆధ్యాత్మికంగా శ్రేయస్సు పొందడం, లౌకికంగా శ్రేయస్సు ఉంచడం, ఐశ్వర్యవంతంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం. ఇది లక్ష్యాలు మనకి. అవి తీరుస్తాడేమో అని చెప్పి నువ్వు వాడి దగ్గరికి పోతే వాడు ఏం చేస్తాడు? మనల్ని మైండ్ వాష్ చేస్తాడు. ఏమని చేస్తాడు? నేను ముక్తిని ఇస్తా, మోక్షాన్ని. ముక్తి మోక్షం మనకెందుకు? ఇక్కడ ఆరోగ్యంగా ఉంటే ముక్తి. అవును. మీకు గట్టిగా బాత్రూమ్కి వెళ్ళాము అంటే ఆ తర్వాత కలిగేదే ముక్తి అంటా నేను. అవును. అవునా కదా? లోపల మలినం పోతే కలిగేది ముక్తి. ఊరికి పై పైన మాటలు చెప్పేసి ముక్తి మోక్షం అని చెప్పి ఎక్కడో చూపించి ఇలాంటి వ్యవస్థల చేత వాళ్ళు మైండ్ వాష్ చేస్తారు. ఈ మైండ్ వాష్ చేసేసరికి వీడు ఎందుకు పుట్టానో, దేనికోసం పుట్టానో అనేది మర్చిపోయి వాడి భజనలు చేస్తూ ఉంటాడు. లైఫ్ అయిపోతుంది. లైఫ్ అయిపోయాక తిరిగి చూసుకుంటే వాడి లక్ష్యం ఏంటి? వాడు ఎందుకు బతికాను? దేనికి బతికాను? దేనికోసం ఇన్నాళ్ళు జీవించాను? వాడి కాళ్ళు నాకడం, వీడి కాళ్ళు నాకడానికే అయిపోతుంది టైం అంతా. సో అలా కాకుండా మన లక్ష్యాలు ఇవి. శ్రేయస్కరంగా ఉండడం, ఐశ్వర్యవంతంగా ఉండడం, విజయంతో ఉండడం. వాటిని పొందడం కోసం మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఈ క్రియాయోగాన్ని డెవలప్ చేసి మనకు అందించారు. ఇలా ఈ క్రియాయోగ కాన్సెప్ట్స్ని ఎనర్జీలో ఎనర్గైజ్ చేసుకొని ఎనర్జీ సెంటర్స్ని చక్కగా ఎనర్గైజ్ చేసుకుని ఉండేటట్టు సాధనలు మీరు తీసుకుంటారు ఈ క్లాసులో. ఈ సాధనలు ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నో సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఎంత బాగా చేసినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. చక్కగా మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. ఇవి అన్నీ నా మీద ఆధారపడి చేసేటటువంటి క్రియలే కాబట్టి నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతా కూడా. బయట దాంతో సంబంధం లేకుండా, బాహ్య స్పర్శ లేకుండా నాతో నేను ఎదగడానికి ఈ షట్చక్రాకర్షణ క్రియలో చెప్పేటటువంటి అన్ని క్రియలు, అన్ని సాధన ఉపాయాలన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా దగ్గరికి తీసుకెళ్తాయి. లౌకికంగా శ్రేయస్సునిస్తాయి. మీ మణిపురానికి సంబంధించినటువంటి క్రియలు మీరు చేసినట్లయితే ఈ ఎసిడిటీకి సంబంధించిన రుగ్మతలు ఏవైతే పొట్టకు సంబంధించిన మణిపురానికి సంబంధించిన అవుతాయి అవన్నీ ఈజీగా తగ్గిపోతాయి. ఉహు. తర్వాత ఈ భౌతికమైన సాధనలు మీరు చేయకుండా మైండ్తోనే ఆ ఎనర్జీ సెంటర్ని హీల్ చేయొచ్చు మణిపురాన్ని. ఆ మెథడ్స్ కూడా మీరు నేర్చుకుంటారు. తద్వారా పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని, పూర్తి స్థాయి ప్రశాంతత. మీకు ఇప్పుడు సాధారణంగా మీ ఎనర్జీ సెంటర్కి ప్రశాంతత ముఖ్యం. ఉమ్. మీ ఎనర్జీ సెంటర్ ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో హీల్ అవుతుంది. కానీ మనం ఆ ప్రశాంతకరమైన వాతావరణం ఇవ్వం. మరి అట్లాంటి దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసమే క్రియని సాధన చేసేది. అర్థమవుతుంది? క్రియ చేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క వాతావరణం కావాలి. ఆ ఎనర్జీ ఉమ్. సెంటర్కి ఆ వాతావరణాన్ని వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనుకోగానే ఇవ్వగలిగే విధంగా క్రియని రూపొందించారు ఋషులు. సో అట్లాంటి క్రియలు మనకు ఉపయోగపడే క్రియలు, మనకి ఏది ముఖ్యమో అటువంటి క్రియల్ని మీకు అందించే ప్రయత్నం పర్సనల్ సెషన్స్లో చేస్తాం, గ్రూప్ సెషన్స్లో అందిస్తాము, గైడెన్స్ సెషన్స్లో అందిస్తాము, ప్రాక్టికల్ సెషన్స్లో కూడా మీ చేత ప్రాక్టీస్ చేయించి ఆ, ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా? 17 నుంచి అండి స్టార్ట్ అయ్యేది 18 నుంచి గురూజీ? 18 నుంచి ఇన్ఫార్మ్ చేస్తారండి మాకు ఎలాగ? ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ మీకు అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అలాగే. పర్సనల్ సెషన్ కావాలన్నా ఇది అర్థం కావట్లేదు, పర్సనల్ సెషన్ కావాలన్నా సరే ఇదే విధంగా నేను పర్సనల్ సెషన్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గురూజీ, క్రియా యోగా అనేది ఒకటే మీరు బోధిస్తారండి? అది అది సపరేట్ ఉంటుందా? క్రియాయోగానే అంతా, మొత్తం అంతా మేము క్రియాయోగం తప్ప వేరే చెప్పం. ఉహు. క్రియాయోగమే అమ్మ లాంటిది. అమ్మను పట్టుకుంటే అన్నీ వచ్చేసినట్టే. ఓకే. అమ్మ మనకి క్రియాయోగం అంతే. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఒక క్రియని పట్టుకున్నాము అంటే, కరెక్ట్ క్రియని పట్టుకున్నాము అంటే ఆ సమస్య ఎలా వస్తుంది, ఎట్లా అంటుతుంది అన్నట్టుగా పోరాడుతుంది లోపల ఉండే ఎనర్జీ. ఉమ్. క్రియాయోగం అనేది అల్టిమేట్ అనమాట. అమ్మ లాంటిది. అమ్మ ఎలా అయితే అల్టిమేటో సాధనలో క్రియాయోగం అల్టిమేట్ అంతే. అదొక్కటే పట్టుకున్నాం అందుకే. అనవసరమైనవన్నీ 100 పట్టుకునే కంటే అవసరమైనది ఒకటి పట్టుకుంటే సరిపోతుంది కదా లైఫ్కి. అవును. మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళగలదు, ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి తీసుకెళ్ళగలదు. ఉహు. ఎలా మనం జీవించాలో అలా మనల్ని జీవించేలా చేయగలిగేది ఒక్కటే ఒక్క సాధన, అది క్రియాయోగం. ఉహు. క్రియాయోగంలోనే అన్నీ ఉంటాయి. ఫిజికల్ హెల్త్కి సంబంధించినవి,
మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే ఎనర్జీ వైజ్గా మనం ఎనర్గైజ్ అవ్వడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ చేయడానికి ఏదంటే అది జరుగుతుంది క్రియాయోగంలో. అన్ని రకాల సాధనలు క్రియాయోగంలో ఉంటాయి. ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.